నైట్ అంతా మేల్కొని మార్నింగ్ 6కి అయితే లేసేసాను. లేచిన వెంటనే మా ఆయన అయితే చాక్ పీస్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ అని రాస్తున్నాడు. మా నాన్న నుండి వేడివేడిగా నీళ్లు కంచని వెళ్ళి పోసుకోపోరా అన్నాడు. పోసుకొని రెడీ అయితే అయిపోయాను. అలా అన్న ఫోన్ చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్దామన్నాడు. పొద్దున్నే బద్దెలకి వెళ్తుంటే నాకు టెట్టు ఉంది సలిసిలిగా. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాక 2-3 months అవుతుంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోకి వెళ్ళిన తర్వాత నాకైతే ప్రశాంతంగా ఉంది. ఎందుకురా నీకు అంత ప్రశాంతంగా ఉందంటే వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ తిరుగుతుంది నాకు తెలియని ఆనందం కలుగుతుంది. ఎందుకో మరి తెలియదు నాకైతే. టెంకాయ గుట్టేసి లోపల దక్షిణానికైతే వెళ్ళిపోయాము. మాకైతే దక్షిణం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత మాకైతే ప్రసాదం అయితే పెట్టేశారు. స్వామి ప్రసాదం తినేసి బయటకైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి మళ్ళా బద్దరికైతే స్టార్ట్ అయ్యాము. టిఫిన్ కైతే టిఫిన్ అంగడి కాడ ఆగేసాము. వాళ్ళు ఆ వడ దోశ పెట్టిన తర్వాత నాకైతే సరిపోదు అనుకున్నాను. నాకైతే ఫుల్ అయింది ఆ వడ దోశకైతే. అన్నుండి కటింగ్ చేయించుకోవాలి పాంపర్ అన్నాడు. సరే నేను వెళ్దామన్నాను. కటింగ్ చేయించుకున్న తర్వాత మా ఊరి అన్న వాళ్ళు అయితే ఎక్కడో వీడియో షూటింగ్ అయితే చేస్తున్నారంట. అక్కడికైతే వెళ్ళిపోయాము. వాళ్ళు వీడియో షూటింగ్ తీసి అలసిపోయారేమో అని మేమైతే 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ అయితే ఎత్తుకోపోయాము. అలా వాళ్ళతో పాటు నేను థమ్స్అప్ తాగేసి నేను 2-3 ఫోటోలు తీసుకుని ఇంటికైతే బయలుదేరేసాను. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.